హలో నమస్తే. వెల్కమ్ టు లెర్న్ విత్ దామోదర్. సో ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ సిద్ధాంతకర్త కోల్బర్గ్ గురించి మాట్లాడుతున్నాం. కోల్బర్గ్ నైతిక వికాసం. ఈ కోల్బర్గ్ నైతిక వికాసం అనేది మన తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి చాలా 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 ఇంపార్టెంట్. సో దీన్ని చాలా ఈజీగా మనం ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఎవరన్నా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. ఓకే, అండ్ ఈ పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్ లెర్న్ విత్ దామోదర్, లేదు అంటే టెలిగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎవ్రీడే మంచి మంచి పీడిఎఫ్స్ అనేటివి టెలిగ్రామ్లో ఇస్తూ ఉంటాను. మీకు రివిజన్ చేయడానికి ఈజీగా అవుతూ ఉంటుంది. ఓకే, సో కోల్బర్గ్ నైతిక వికాసం టాపిక్లోకి వెళ్ళిపోతే కోల్బర్గ్ గురించి మాట్లాడుకుందాం. అసలు కోల్బర్గ్ ఫుల్ నేమ్ ఏంటి అంటే లారెన్స్ కోల్బర్గ్. ఈయన ఫుల్ నేమ్ ఏంటి? లారెన్స్ కోల్బర్గ్ అన్నమాట. సో ఈయన ఒక అమెరికాకు చెందిన మనోవైజ్ఞానికవేత్త. ఈయన అమెరికాకి చెందిన ఒక సైకాలజిస్ట్ అన్నమాట. మరి ఈయన ఏం చేశాడు? అసలు ఈయన పనేంటి అంటే ఒక 100 మంది డిఫరెంట్ సొసైటీ, డిఫరెంట్ కల్చర్స్ నుంచి ఒక 10 ఇయర్స్ అబ్బాయి, 11 ఇయర్ అబ్బాయి, 12 ఇయర్ అబ్బాయి, 13 ఇయర్ అబ్బాయి, ఇలా ఒక 100 మెంబర్స్ని 10 to 16 ఇయర్స్ వయసు ఉన్న పిల్లలను తీసుకొని వాళ్ళకి డిఫరెంట్ సిచ్యువేషన్స్ని కల్పించి వారి నుంచి కొన్ని ఆన్సర్స్ని తీసుకున్నాడు అన్నమాట. అంటే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ని రాబట్టడం స్టార్ట్ చేశాడు. ఓకే, సో ఆ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్, పిల్లలకు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ని బట్టి, వాళ్ళ ఆన్సర్స్ని బట్టి ఈయన ఏం చేశాడంటే ఈ నైతిక వికాసాన్ని మనకు 3 స్థాయిలు 6 దశలుగా తెలిపాడనమాట. సో 3 స్థాయిలు 6 దశలుగా తెలిపాడు. సో ఆ 3 స్థాయిలు ఏంటి, ఒక్కొక్క స్థాయిలో 2 దశలు ఏంటి, ఇవన్నీ మనం క్లియర్గా చూద్దాం. ఈయన గురించి ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ఈయన బుక్స్ ఏంటి, ఈయన గ్రంథాలు ఏంటి అని అడుగుతాడు. సో గ్రంథాలు ఏంటి నాన్న? ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనే 2 ఫేమస్ బుక్స్ ఈయన రాశాడనమాట. ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే ఏదైతే మోరల్ డెవలప్మెంట్ అనేది ఉందో, ఈ మోరల్ అనే పదం మనకు ఆంగ్ల పదం అనేది మోర్స్ అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది అని చెప్తున్నాను నాన్న. సో మోరల్ అనే వర్డ్ అనేది మోర్స్ అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. మరి లాటిన్ భాషలో ఏదైతే మోర్స్ ఉందో దీనికి మీనింగ్ ఏంటి అంటే ఆచారం అని అర్థం. ఆచారం అనేది అర్థం అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, వ్యక్తి ఆలోచన, వివేచన లాంటి సంజ్ఞానాత్మక ప్రక్రియలు అతడి నైతిక వికాసంలో ప్రముఖ పాత్ర వహిస్తాయని చెప్పింది ఎవరు అంటే కోల్బర్గ్ అని మాట్లాడుతున్నాం. అంటే ఒక వ్యక్తి యొక్క థింకింగ్స్ అవ్వచ్చు, లేదు ఆయన ఆలోచనలు, ఆయన మెమొరీస్, ఇవన్నీ కూడా ఏమైతున్నాయంట ఆయన వికాసంలో పాత్ర వహిస్తాయి అని చెప్పాడు. సో కోల్బర్గ్ ప్రకారం మనకు కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసం అనేది 3 అంశాలపై ఆధారపడుతుంది అని చెప్తున్నాడు. ఫస్ట్ ఏంటి? సంజ్ఞానాత్మక వికాసం, రెండోది పిల్లల పెంపకం, మూడోది సామాజిక అనుభవాలు. ఈ 3 కలిపి ఆ పిల్లల యొక్క నైతిక వికాసం జరుగుతుంది అని చెప్పాడు అని చెప్తున్నాడు. మరి ఎవరు చెప్పారు అంటే లారెన్స్ కోల్బర్గ్. ఓకే, సో ఫస్ట్ ఏమన్నాం నాన్న? 3 స్థాయిలు 6 దశలు ఉంటాయని మాట్లాడారు. సో ఫస్ట్ స్థాయి చూసుకున్నప్పుడు పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయి. మరి ఇది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ మధ్యలో ఉంటుందంటే ఇది 4 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ పిల్లల్లో ఎక్కువగా పెరుగుతుంది అని మాట్లాడతాం. అయితే ఈ స్థాయిలో 2 దశలు ఉంటాయి. ఒక్కొక్క స్థాయిలో 2 దశలు ఉంటాయి. మొత్తం ఎన్ని దశలు? 6 దశలు అన్నాం, 3 స్థాయిలు అన్నాం. సో ఫస్ట్ స్థాయిలో 2 దశలు, సెకండ్ స్థాయిలో 2 దశలు, థర్డ్ స్థాయిలో 2 దశలు, ఇలా ఒక్కొక్క స్థాయిలో 2 దశలు ఉంటాయి.
సో ఫస్ట్ స్థాయి ఏంటి? పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయి అని మాట్లాడాం. ఇది 4 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుందని మాట్లాడాం. దీంట్లో మరి దశలు ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ దశ ఏంటి అంటే విధేయత ఆర్ శిక్ష ఓరియంటేషన్ అని చెప్తున్నాడు. విధేయత అండ్ శిక్ష ఓరియంటేషన్ అని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఈ దశలోని పిల్లలు ముఖ్యంగా శిక్ష లేదా నింద, ఇది నింద కాదు, నిందల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే పెద్దలపై గౌరవం విధేయత చూపిస్తారు తప్ప మంచి పను చెయ్యాలి అని మాత్రం కాదు అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఈ దశలోని పిల్లలు ముఖ్యంగా వారి పెద్దవారు అవ్వచ్చు, వాళ్ళ తాతలో, తల్లిదండ్రులు, లేదంటే ఉపాధ్యాయులో వాళ్ళ నుంచి శిక్ష ఏదో పడుతుంది, లేదంటే నింద ఏదో వస్తుంది, దాని నుంచి తప్పించుకోవాలి కాబట్టి వాళ్ళకి విధేయత గౌరవం అనేది చూపిస్తారు తప్ప వారు మంచిగా ఉండాలి, మంచి పనులు చేయాలి అనేది కాదు అనేది మొదటి దశలో చెప్పాడనమాట. రైట్. సో మొదటి దశలో ఏం చెప్పాడు నాన్న? నిందల నుంచి శిక్షల నుంచి తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపిస్తారు అని చెప్తాడు. అయితే శిశువుకి ఇక్కడ నీతి దండన అనేది ఉంటుంది, లేదు భయం అనేది అలవాటు అవుతుంది. నీతి అంటే మంచి చేయకపోతే నన్ను కొడతారేమో, లేదు అంటే భయం అనేది అలవాటు అవుతుంది తప్ప ఇష్టంతో చేసే పని కాదు అని చెప్తున్నాడు. సో ఒక హింట్ ఏంటి అంటే మొదటి దశకి హింట్ ఏంటి అంటే శిక్ష ఆధారంగా నైతికతను ప్రదర్శించడం మొదటి దశ అని చెప్తున్నాం. అంటే శిక్ష ఆధారంగా నైతికంగా బిహేవ్ చేస్తారు, ఏదో నాకు పనిష్మెంట్ వస్తుంది కాబట్టి నేను మంచిగా ఉండాలి అనుకోవడం అని మాట్లాడుతున్నాం. రైట్. సో ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నప్పుడు పరీక్షలో కాపీ కొడితే ఇన్విజిలేటర్ పట్టుకుంటాడని కాపీ కొట్టకపోవడం నిజమే కదా. ఇన్విజిలేటర్ సపోజ్ నువ్వు పరీక్ష రాస్తున్నావు, కాపీ కొడితే ఇన్విజిలేటర్ ఎక్కడ పేపర్ తీసుకుంటాడో, ఎక్కడ తిడతారో అని నువ్వు కాపీ కొట్టకపోవడం అనేది కూడా ఎగ్జాంపుల్ అన్నమాట మొదటి దశకు. లేదు అంటే తప్పు చేస్తే దేవుడు క్షమించడు కాబట్టి మంచి పనులే చేయాలి అనుకోవడం, ఇలాంటివన్నీ కూడా మొదటి దశకి ఎగ్జాంపుల్స్ అన్నమాట. రైట్. నెక్స్ట్ రెండవ దశకి వెళ్ళిపోదాం. రెండవ దశ చూడండి, సహజ సంతోష అనుసరణ అండ్ దెన్ సాధనోపయోగ ఓరియంటేషన్ అన్నాడు. ఏమంటున్నాం నాన్న? సహజ సంతోష అనుసరణ, సాధనోపయోగ ఓరియంటేషన్ అన్నమాట. అంటే ఈ దశలోని పిల్లలు, ఈ దశలోని శిశువులు కేవలం బహుమతులు పొందే ఉద్దేశంతో మాత్రమే పని చేస్తారు తప్ప నీతి అనేది ఏ మాత్రం ఉండదు అని చెప్పాడు రెండవ దశలో. ఏమంటున్నాం నాన్న? ఈ దశలోని శిశువులు కేవలం బహుమానాలు లేదంటే బహుమతులు, గిఫ్ట్స్ పొందే ఉద్దేశంతో మాత్రమే పనిచేస్తారు తప్ప నీతి అసలే ఉండదు అని చెప్పాడు. సో ఎగ్జాంపుల్ ఏం హింట్ ఏం పెట్టుకుంటాం నాన్న? రెండవ దశకి బహుమతుల ఆధారంగా నైతికతను ప్రదర్శించడం అని హింట్ ఒకటి పెట్టుకుందాం ఇక్కడ. అంటే బహుమతి ఇస్తారనే ఉద్దేశంతో వాళ్ళు నైతికంగా ఉండడానికి ట్రై చేస్తారనమాట. మరి ఎగ్జాంపుల్ చూసినప్పుడు చిన్న పిల్లలని అన్నం తిను అని చెప్తే మొబైల్ చూస్తూ తింటాను అనడం, అంటే మొబైల్ అనేది బహుమతి ఇస్తే నేను అన్నం అనేది తింటాను అని చెప్పడం అనమాట. లేదు అంటే సపోజ్ ఆధారంగా నైతికతను ప్రదర్శించడం అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, చిన్న పిల్లలని అన్నం తిను అని చెప్తే మొబైల్ చూస్తూ తింటాను అని చెప్పడం అనేది ఎగ్జాంపుల్ అనమాట. మొబైల్ గిఫ్ట్ గా ఇస్తే నేను అన్నం తింటాను అని చెప్పడం, లేదు నీ కారు బొమ్మ నాకు ఇస్తే నీకు ఆడుకోవడానికి నేను ఇంకొక బొమ్మ ఇస్తాను అనడం, ఇవన్నీ రెండవ దశకి ఎగ్జాంపుల్స్ అన్నమాట. రైట్. సో ఫస్ట్ స్థాయిలో రెండు దశలు మాట్లాడాం. ఒక దశ ఏంటి నాన్న? ఫస్ట్ దశ శిక్ష అండ్ నిందల నుండి తప్పించుకోవడం. రెండవ దశ ఏంటి నాన్న? బహుమతి ఇస్తారనే ఉద్దేశంతో పని చేయడం. రైట్. ఓకే. నెక్స్ట్ రెండవ స్థాయి సాంప్రదాయక నైతిక స్థాయి. రెండవ స్థాయి మరి ఇది ఏ ఇయర్ లో ఉంటుంది నాన్న అంటే ఇది 11 నుంచి 13 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. సాంప్రదాయక నైతిక స్థాయి ఎప్పుడు ఉంటుంది? 11 నుంచి 13 సంవత్సరాలలో ఏర్పడుతుంది అనమాట. రైట్. సో దీంట్లో కూడా మనకు రెండు దశలు ఉంటాయి, మూడవ దశ అండ్ నాలుగవ దశ. ఓకే. సో మూడవ దశ చూడండి, మంచి బాలుడిగా పేరు తెచ్చుకోవడం. మంచి బాలుడిగా పేరు తెచ్చుకోవడం అనేది ఈ మూడవ దశ యొక్క సారాంశం నాన్న. ఓకే. మరి ఏమంటున్నాం? ఈ దశలో ఇతరులు తమ నుంచి ఏ ప్రవర్తన అయితే కోరుతున్నారో అదే ప్రవర్తనను ప్రదర్శిస్తాడనమాట. అంటే ఇతరులు నా నుంచి ఏదైతే ఆశిస్తున్నారో
అదే విధంగా వాళ్ళకి నచ్చిన విధంగా నేను ఉండడానికి ట్రై చేయడం అనేది 3వ దశలో ఉంటుంది అని చెప్పాడు. రైట్. ఈ దశలోని పిల్లలు ఇతరుల నుంచి మంచి చెడును ఇతరుల అంటే వాళ్ళ యొక్క ప్రతిస్పందన ఆధారంగా గ్రహిస్తారు అనమాట. అంటే వాళ్ళు మంచిగా ఉంటే మంచిగా ఉండడానికి ట్రై చేయడం, రైట్. చెడ్డగా ఉంటే చెడ్డగా ఉండడానికి ట్రై చేయడం అనుకుందాం, రైట్. సో వేరే వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే నేను కూడా ఉండాలి అనుకోవడం అనేది ఇక్కడ ఉంటుంది అని మాట్లాడుతున్నాం. అంటే ఈ దశలో తమ ఇష్టాల కంటే ఇతరుల ఇష్టాలకు ప్రాధాన్యం ఇస్తా ఉంటాడు. అర్థమవుతుందా? ఆయనకు నచ్చినా నచ్చకపోయినా వేరే వాళ్ళు నన్ను మంచిగా అనుకోవాలి కాబట్టి నేను మంచిగా ఉంటాను అని ఈ దశలో అనుకుంటారు అనమాట. సో హింట్ ఏంటి? అది మంచి బాలుడు ఆర్ మంచి బాలిక అనిపించుకోవడం కోసం నైతికతను పాటిస్తారు వీళ్ళు. ఓకే, నైట్. ఎగ్జాంపుల్ ఏంటి నాన్న? ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్లో ఒక స్టూడెంట్ ఉంటారు. ఒకవేళ మీరు టీచర్ అయితే అబ్జర్వ్ చేసే ఉంటారు. ఒక స్టూడెంట్ ఉంటాడు, ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు? నన్ను ఆ సార్ మంచిగా అనాలి అనిపించుకోవడం కోసం ఇంకేదేదో పనులు చేస్తూ ఉంటారు. సో ఎగ్జాంపుల్ కి ఒక మంచి స్టూడెంట్ అనిపించుకోవడం కోసం ఆయనకి ఏదైనా వస్తువు దొరికిందని అది తీసుకెళ్లి టీచర్కి ఇవ్వడం, ఇలాంటివి 3వ దశలో వస్తాయి. మరి 3వ దశ దేనికి ఏ స్థాయి నానా? 2వ స్థాయి సాంప్రదాయక నైతిక స్థాయి కిందికి వస్తుంది, రైట్. నెక్స్ట్ 4వ దశకి వెళ్ళిపోదాం. 4వ దశ. మరి 4వ దశ ఏంటి? 4వ దశ అనేది అధికారాన్ని, సాంఘిక క్రమాన్ని గౌరవించే దశ అన్నమాట. అధికారాన్ని ప్లస్ సాంఘిక క్రమాన్ని గౌరవించే దశ, రైట్. ఇక్కడ ఏమంటున్నాం? ఈ దశలో ఇతరులు చెప్పిన వాటికి విలువనిచ్చి తిరిగి ఎక్కువ మాట్లాడకుండా గౌరవించే ప్రయత్నం చేస్తారు. అంటే సపోజ్ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మనం తిరిగి చెప్పకపోవడం. అంటే ఈ దశలో ఇతరులు చెప్పిన మాటకి విలువనిచ్చి తిరిగి మాట్లాడకుండా గౌరవం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇది 4వ దశలో జరుగుతుంది. ఓకే, అయితే అదే కాకుండా సమాజం ఆమోదించే చట్టం, సొసైటీలో ఏదన్నా రూల్స్ ఉంటే గౌరవం, ధర్మం, క్రమశిక్షణ, సమయపాలన, దేశభక్తి ఇవన్నీ కూడా పాటిస్తారు. సొసైటీలో ఏదన్నా అంటే రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పాటించడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట, రైట్. సో హింట్ ఏంటి? సామాజిక తిరస్కరణ తప్పించుకోవడం కోసం. ఎందుకంటే నువ్వు మాట వినలేదు, గౌరవం ఇయ్యలేదు, సో సొసైటీ నిన్ను పక్కన పెట్టే ఛాన్సెస్ ఉంటది కాబట్టి సామాజిక తిరస్కరణ తప్పించుకోవడం కోసం నైతికతను పాటిస్తూ ఉంటారు ఈ స్టేజ్ లో పిల్లలు, రైట్. మరి ఈ స్టేజ్ లో ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఉంటుందని మాట్లాడాం నానా? ఏ ఇయర్ నుంచి? 11 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ వరకు ఉంటారు అని చెప్పాం, రైట్. సో ఎగ్జాంపుల్స్ అనేది మాట్లాడుకున్నప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించడం అవ్వచ్చు, లేదు చెత్తను చెత్తబుట్టలోనే వేయడం అయిపోవచ్చు, లేదు జాతీయ గీతం పాడేటప్పుడు నిలబడడం అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ నానా? 4వ దశ అధికారాన్ని ఆ సాంఘిక క్రమాన్ని గౌరవించే దశకు ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ ఒక నోట్ రాసుకోండి. సమాజంలో ఎక్కువ మంది ఈ స్థాయి నైతికతను దాటలేరు. ఏ స్థాయి? 4వ దశ స్థాయి. 4వ దశ అంటే అధికారాన్ని నేను బ్రేక్ చేయను, నేను నిజాయితీగా ఉండాలి, నీతిగా ఉండాల్సిందే కాదని కాదు, బట్ ఎక్కువ మంది దీన్ని బ్రేక్ చేయలేరు అని అడుగుతాడు. సో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నోట్ అనేది గుర్తుపెట్టుకొని సమాజంలో ఎక్కువ మంది ఈ స్థాయి నైతికతను అంటే క్రాస్ చేయలేరు అనమాట, దాటలేరు అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ స్థాయి ఏంటి? ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఇది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు నాన్న? 14 నుంచి 21 ఇయర్స్ వరకు ఉత్తర సాంప్రదాయ స్థాయి. మరి దీంట్లో కూడా ఎన్ని దశలు ఉంటాయి నాన్న? 2 దశలు ఉంటాయి. దీంట్లో కూడా 2 దశలు ఉంటాయి. సో ఫస్ట్ అంటే దీని కిందికి 5వ దశ వస్తుంది కదా, రైట్. సో 5వ దశ వ్యక్తిగత హక్కులు, ఒప్పందాలు ప్రజాస్వామికంగా అంగీకరించబడినటువంటి నీతి అంటున్నాడు. అంటే వ్యక్తిగతంగా కానీ, వ్యక్తిగత హక్కులు కానీ, లేదంటే వేరే వాళ్ళతో ఒప్పందాలు లేదా ప్రజాస్వామికంగా అంగీకరించబడడం అనేది చెప్తున్నాం, రైట్. సో ఏమంటున్నాం? ఈ దశలో ఇతర హక్కులను గౌరవించడం, వారిని ఇబ్బంది పెట్టకుండా పరస్పరం అర్థం చేసుకునేటట్టు చెయ్యడం అని చెప్తున్నాడు,
రైట్, ఇది చెయ్యడం నాన్న, అర్థం చేసుకునేటట్టు చెయ్యడం. అంటే ఏమంటున్నామంటే ఈ దశలో ఇతరుల హక్కులను గౌరవించడం, వారిని ఇబ్బంది పెట్టకుండా వారితో పరస్పరంగా అర్థం చేసుకునేటట్లు చేయడం అనేది ఈ దశలో జరుగుతుంది అని మాట్లాడుతున్నాం. ఈ దశలోని అంటే మేజర్ పీపుల్ సమాజం అంటే మంచి కోసం తమ ప్రవర్తనను మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అంటే అరే నన్ను నలుగురు ఏమంటారు, సొసైటీ నన్ను ఏమంటుందో అనే ఆ విధంగా మార్చుకోవడానికి ట్రై చేస్తారు. అంతేగాక సమాజం గురించి అంటే సొసైటీ గురించి, లేదు అంటే సొసైటీ మంచితనం గురించి, మానవ హక్కుల గురించి కూడా విలువ ఇస్తారు. రెండింటి గురించి కూడా ఆలోచించడానికి ట్రై చేస్తారు అన్నమాట. రైట్. సో హింట్ ఇచ్చినప్పుడు ఇక్కడ హింట్ సాంఘిక ఒప్పందాలను పాటించడం విధిగా గుర్తించి నైతికతను పాటిస్తూ ఉంటారు వీళ్ళు. ఓకే, సో ఎగ్జాంపుల్, మొదట తాను నచ్చిన పనినే చేయాలనుకొని, నీకు నచ్చిన పని నువ్వు చేయాలనుకుంటావు, కానీ తర్వాత అది సొసైటీ నన్ను ఏమంటుందో, సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని తెలుసుకొని నీ ప్రవర్తనను మార్చుకోవడం అనేది ఈ 5వ దశలోకి వస్తుంది. రైట్, ఉత్తర సాంప్రదాయ స్థాయిలోకి వస్తుంది అని మాట్లాడుతున్నాం. ఓకే, లేదు ఎగ్జాంపుల్, ఈ మధ్య కొంచెం చాలా రీల్స్ వస్తున్నాయి, విద్యను ప్రైవేటైజేషన్ చేయడం అనేది చాలా ఇబ్బందికరం సొసైటీకి అని అనుకుంటాడు, కానీ ఎంతో కొంత ప్రైవేటైజేషన్ వల్ల మంచి విద్య దొరుకుతుంది అనుకొని అంగీకరించడం అనేది కూడా ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. రైట్, సో ఇది 5వ దశ నాన్న. నెక్స్ట్ 6వ దశ. 6వ దశ వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మతో కూడిన నీతి అనేది 6వ దశ అని మాట్లాడుతున్నాం. ఈ దశలో ఉన్న వ్యక్తికి ఇతరుల విమర్శల నుంచి తప్పించుకోవడానికి కాకుండా తన ఆత్మనిందను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు అని మాట్లాడుతున్నాం. రైట్, సో ఇది చాలా మంచి దశ. ఇక్కడి వరకు ఒకవేళ డెవలప్ అయితే మాత్రం చాలా నీతిగా నిజాయితీగా మూవ్ అవుతా ఉంటారు. ఈ దశలో మంచి సమాజయోగ్యమైన లక్షణాలైన న్యాయం కానీ, కరుణ కానీ, సమానత్వం కానీ ఇలాంటివి మంచివి ఏర్పడతాయి అన్నమాట. అర్థమవుతుందా? అంటే నేను నీతిగా ఉండాలి, నేను సమానత్వంగా ఉండాలి, నేను ఈక్వాలిటీతో ఉండాలి, నేను ఎవరిని ఏమి అనొద్దు, రైట్, జాలి చూపెట్టాలి, ఇవన్నీ కూడా ఈ దశలో ఏర్పడతాయి అని చెప్తున్నాడు. రైట్, సో హింట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆత్మనిందను తప్పించుకోవడం కోసం విశ్వనైతిక విలువను పాటించడం. సో నీకు నచ్చని, సపోజ్ నీకు ఏదైనా పని చేయాలనుకుంటున్నావు, రైట్, నువ్వు చేయాల్సిన పని ఎవరో ఏదో అంటారు అని కాకుండా, అరే నా మనసు ఒప్పుకుంటుంది కాబట్టి నేను చేయగలను, లేదు అంటే నా మనసు బాగా బాధపడుతుంది అని తెలుసుకుని నువ్వు పని చేయగలిగితే అది 6వ దశకు చేరింది అని అర్థం. అంటే ఆ వికాసం అనేది 6వ దశకు చేరింది అని అర్థం. సపోజ్ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకున్నప్పుడు, తనకు పూర్తిగా అంగీకారం అయితేనే పనులు చేయడం, సగం సగం నాకు నచ్చినా నచ్చకపోయినా పనులు చేయడం, ఎవరో ఏదో చెప్పారని చేయడం, అలా కాకుండా నీకు 100% నేను చేయగలను, నేను సాటిస్ఫై ఉన్నాను అనుకుంటేనే పనులు చేయడం, లేదు నచ్చిన జాబ్ని వేరే వాళ్ళ కోసం కాకుండా తన కోసమే చేయడం. ఇప్పుడు సొసైటీలో 90% ఆఫ్ ద జాబ్స్ ఏదో నడుస్తుంది అని చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాం, నచ్చిన జాబ్ని వేరే వాళ్ళ కోసం కాకుండా నీకు నచ్చితేనే చేయడం అనేది ఒక ఎగ్జాంపుల్ అని మాట్లాడుతున్నాం ఇక్కడ. రైట్, సో ఇక్కడ కొన్ని నోట్స్ ఉన్నాయి నాన్న, చాలా 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 ఇంపార్టెంట్. కోల్బర్గ్ ప్రకారం చిన్న పిల్లలు పూర్వ సాంప్రదాయ స్థాయికి మించి ఎదగరు అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు నాన్న? రైట్, కోల్బర్గ్ ప్రకారం చిన్న పిల్లలు పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయికి మించి ఎదగరు అని చెప్తున్నాడు. అంటే స్థాయి 1 అండ్ స్థాయి 2కి మించి ఎదగరు ఎవరు? చిన్న పిల్లలు. అదే పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఉత్తర సాంప్రదాయ స్థాయికి చేరతారు అని చెప్తున్నాడు. అంటే మనకు 3వ స్థాయి వరకు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతవరకు వీళ్ళు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని మాట్లాడుతున్నాం. సో నైతిక వికాసం పెరిగే కొద్దీ వ్యక్తులలో స్వీయ కేంద్రీకృత స్వభావం అనేది తగ్గుతుంది అని మాట్లాడుతున్నాం. అంటే ఈ వికాసాలు అనేది డెవలప్ అవుతున్న కొద్దీ సెల్ఫిష్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది అనేది మాట్లాడుతున్నాం. నెక్స్ట్
వ్యక్తి యొక్క నైతిక వికాసం సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుందని కోల్బార్గ్ యొక్క విశ్వాసం అని చెప్తున్నాడు. అంటే నైతిక వికాసం అనేది ఆయన సంజ్ఞానాత్మక సామర్థ్యం ఎంత డెవలప్ చేయగలడు అనే దాని మీద ఆధారపడి ఉంటుందని చెప్పాడు. ఇంకొకటి, కోల్బర్గ్ యొక్క పరిశోధనలను విమర్శించిన వ్యక్తి ఎవరంటే గిల్గిగాన్ అన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్, ఇది క్వశ్చన్స్ అడుగుతాడు ఇలాంటివి. మరి ఎందుకు వ్యతిరేకించారు నన్ను, అసలు ఏంటి రీజన్ అంటే, కోల్బర్గ్ ఏవైతే రీసెర్చ్ ఉందో, ఇతని పరిశోధనలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ శాతం బాలురు పైన మాత్రం, అంటే బాయ్స్ పైన మాత్రమే చేశాడు. ఈయన ఎక్కువ శాతం బాయ్స్ పైన మాత్రమే చేసి అందరికి, అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ అందరి డెవలప్మెంట్, అందరి వికాసం ఇలాగే ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి ఈ గిల్గిగాన్ ఏమంటాడంటే, బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్యలో ఎంతో తేడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే వాళ్ళ మెంటాలిటీ వీళ్ళ మెంటాలిటీ, వాళ్ళ ఏజ్ వీళ్ళ ఏజ్, వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్ వీళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా వాళ్ళ థింకింగ్ మీద ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బాయ్స్ ని వేరు అండ్ దెన్ గర్ల్స్ ని వేరు చేసినప్పుడు మనకు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓన్లీ బాయ్స్ నే తీసుకొని గర్ల్స్ మీద రుద్దడం కరెక్ట్ కాదు అని చెప్పింది ఎవరు అంటే గిల్గిగాన్ అన్నమాట. రైట్. సో ఇది అండి ఈ రోజటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా ఉన్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ లో పెట్టుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్. సో ఈ పీడిఎఫ్ అనేది మీకు రివిజన్ పర్పస్ లో చాలా 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 యూజ్ అవుతుంది. దీన్ని నేను మన టెలిగ్రామ్ ఛానల్ లెర్న్ విత్ దామోదర్ అనే ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీకు ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. రైట్. సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.